డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో గత 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజలకు చేసిందేమీ లేదని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం జైనద్ మండలం నిరాల నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరితో పాటుగా ఆదిలాబాద్ పట్టణం 13వ వార్డు, 34వ వార్డు నుంచి ప్రజలు పెద్ద ఎత్తున హస్తం పార్టీలో చేరారు. ప్రజాసేవ భవన్లో జరిగిన కార్యక్రమంలో కంది శ్రీనివాసరెడ్డి వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. మన ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎలాంటి వ్యక్తి అనేది అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. ఆయనకు సెటిల్మెంట్లు, భూ కబ్జాలు చేస్తారనే పేరుందని ఆయన ఆరోపించారు. ఆయనకు దమ్ముంటే కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలని సవాల్ విసిరారు కేఎస్ఆర్. గత ఎన్నికల్లో ఓటమితో రాజకీయంగా మాజీ మంత్రి జోగు రామన్న పని అయిపోయిందని, ఆయన చాప్టర్ క్లోజ్ అని జోస్యం చెప్పారు. ఒకప్పుడు ఆయన వెంట ఉన్న నాయకులు ప్రస్తుతం ఎవరూ లేరని తెలిపారు. ముగ్గురు కూడా వెంట లేరని విమర్శించారు. జోగు రామన్న, పాయల్ శంకర్లు వారి కుటుంబం నుంచి ఆలోచిస్తారు తప్పితే ప్రజలకు చేసిందేమీ లేదని తెలిపారు. అభివృద్ధి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపిస్తుందని తెలిపారు. మనమంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క చొరవతోని, కష్టంతోని ప్రభుత్వంకి ఎంత కష్టమైనా 3500 ఇందిరమ్మ ఇండ్లు ఆదిలాబాద్లో ప్రారంభించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మనకి ఇంకొక 3500 ఇండ్లు రాబోతా ఉన్నాయి. మనం ఇంకా గరీబోళ్ళు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డులు కూడా త్వరలోనే రాబోతా ఉన్నాయి. అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సన్న బియ్యం ఇస్తున్నది. గరీబోళ్ళు బుక్కెడు బువ్వ తినాలని ఇంటింటికి ఎంతమందికి సన్న బియ్యం వస్తున్నాయి? సన్న బియ్యం ఎంతమందికి వస్తున్నాయి? వచ్చిన వాళ్ళందరూ చేతులు లేపాల. సన్న బియ్యం ఎవరికి వస్తున్నాయి వాళ్ళు చేతులు లేపాల. సన్న బియ్యం రానోళ్ళు వద్దు, అందరికి వస్తున్నాయా? ఎప్పుడైనా సన్న బియ్యం వేరే ప్రభుత్వం ఇచ్చిందా? కాంగ్రెస్ తప్ప ఎవరైనా సన్న బియ్యం ఇచ్చిందా? గరీబోళ్ళు బియ్యం, సన్న బియ్యం ఎక్కువ ఎవరికి అవసరం? గరీబోళ్ళకు అవసరం, పేదోళ్ళకు అవసరం. కాబట్టి సన్న బియ్యంని ఇచ్చినటువంటి దేవుడు ఈరోజు రేవంత్ రెడ్డి గారని ప్రజలందరూ అంటున్నారా లేదా? బుక్కెడు గురువు తింటున్నామంటే రేవంత్ రెడ్డి గారి వల్లనే అని అంటున్నారు. అట్లనే ఈ రోజు 42% రిజర్వేషన్లు బీసీలకు కేటాయించి స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చినటువంటి దేశంలో ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అసెంబ్లీలో బీసీ సోదరులకి 42% రిజర్వేషన్లు ఇవ్వాలని పట్టపగలు మిట్ట మధ్యాహ్నము అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపితే కేంద్ర ప్రభుత్వం ఉలుకు లేదు, పలుకు లేదు. కాబట్టి వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఎట్లయినా కానీ బీసీ సోదరులకి 42% రిజర్వేషన్లు అందజేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారి యొక్క ఆశీర్వాదంతో ప్రత్యేకమైన ఆర్డినెన్స్, స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈరోజు గవర్నర్ సంతకానికి పంపుతా ఉన్నారు. ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మాత్రమే సాధ్యమైంది. రేవంత్ రెడ్డి గారి నిబద్ధత, రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యము, మహేష్ కుమార్ గౌడ్ గారు మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గారి చొరవతో సాధ్యమైంది. कि मुझे जो असेंबली इलेक्शन में, पार्लियामेंट इलेक्शन में जो भी आशीर्वाद दिया, पूरा गरीबों ने आशीर्वाद दिया मुझे, पूरा गरीबों ने आपका आशीर्वाद मेरे लिए दुआ किया। और मैं आपको ये वादा करता हूं, कांग्रेस पार्टी कभी भी गरीबों के साथ रहती है। अब 10 साल इंतजार किया बीआरएस के जमाने में, एक घर भी बना क्या? एक घर? मगर कांग्रेस पार्टी के हुकूमत आने के 1 साल में अभी 3500 घर बन रही। ये कांग्रेस पार्टी का वादा है। ఈ రోజు ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి పాయల్ శంకర్, ఈ పాయల్ శంకర్ గారు మొత్తం భూముల్ని కబ్జా చేస్తున్నాడు. ఆదిలాబాద్ లో 400 కోట్ల రూపాయల భూముల్ని కబ్జా పెట్టినట్టు ఇప్పటి వరకే. ఇది నేనంటున్న మాట కాదు, ఆదిలాబాద్ ప్రజలందరూ పాయల్ శంకర్ నే 400 करोड़ का जमीन को कब्जा किया कहते अब तक। ये मेरा बात नहीं है, पूरा आदिलाबाद का बात है. ప్రజల భూముల్ని కబ్జా చేస్తున్నట. ఆయన అల్లుని పేరు మీద రిజిస్ట్రేషన్లు చేసుకుంటుండట, ఆయన బిడ్డ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటుండట, బినామీ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటుండట, డ్రైవర్ పేరు మీద, పిఏ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నట. ఇది ఆదిలాబాద్ ప్రజలు అంటున్నటువంటి మాట. పాయల్ శంకర్ అనేటోడు ఇప్పుడు పోటీ చేస్తే ఇక ఇంకొక
తుపాకి రాముడు జోగు రామన్న బయలుదేరాడు. 17 ఏళ్ల ప్రజల్ని ముంచి మనల్ని అందరినీ బొందబెట్టడానికి ప్రయత్నం చేసి ఇప్పుడు అన్ని నంగనాచి మాటలు మాట్లాడుతున్నాడు. జోగు రామన్న మాటలు మాట్లాడుతాడని నమ్ముతాడా? చెప్పులు నమ్ముతాడా? 15 साल हुकूमत में रह के हमारा खून पिया बोलते सब लोग. మన రక్తం దాగిన జోగురామన్న 15 साल ఎమ్మెల్యే ఉండి ఈరోజు ఏం చెప్తున్నాడు? అన్ని మాయ మాటలు, దొంగ మాటలు చెప్తున్నాడు. జోగురామన్న గారు మీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇంకోసారి జీవితంలో ఆదిలాబాద్లో మీకు ఎవరు ఓట్లేడు. ఏతాడా జోగురామన్న గారు? ఏతాడా? 15 साल हमारा खून पिया, एक घर भी बनाया, एक रेशन कार्ड दिए, एक पेंशन, नया पेंशन दिए, कुछ भी नहीं दिए. జోగురామన్న ఇద్దరు కొడుకులు సంపాదించుకొని పోయింది. నేను ఒకటే చెప్తున్నా, మనందరికి గరీబోళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ. సాబ్ అభి జోగురామన్న के साथ कोई भी नहीं है, साल लोग छोड़ के चले गए. जोगरामन्न एक को 5-5 हजार रुपए देके उसका इधर सामने 2-3 लोग, उधर सामने 2-3 लोग को खड़े करने के बोले तो वो भी 5 हजार लेके चले जा रहे, एक भी नहीं रुक रहा है.